కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబుల్లోకే డబ్బులు పోతా ఉన్నాయి కానీ శాండ్, క్వాడ్స్, సిలికా అన్ని ఏది తీసుకున్నా కూడా ఆయన ఆయన మనుషుల జోబుల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఒకటి ఆశ్చర్యకరమైనది ఉంది. 2024-25 రివైజ్డ్ బడ్జెట్ ప్రకారము 226 కోట్లు చూపిస్తా ఉన్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఈ ఏడాది అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది 2025-26కు సంబంధించి 7,916 కోట్లు చూపిస్తున్నారు. కానీ 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం వీళ్ళే దాన్ని 226 కోట్లుగా చూపిస్తున్నారు. 2024-25లో వీళ్ళకు వచ్చేది అంటే ఏంది? మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంటే ఏంది? ఏ రకంగా ఇది బాదుతున్నారు? ఏ రకంగా బాధపోతా ఉన్నారు? నిజంగా ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. ఏ రకంగా కొత్తదనంతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు. ఏ రకంగా బాధపోతున్నాడో తెలియదు. మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంట. ఆ పేరుతో ఏకంగా 7,916 కోట్ల రూపాయలు తాను బాధపోతున్నాడు అని చెప్పి తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇంకొకటి చూద్దాం. ఈ ఏడాది ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే ల్యాండ్ రెవెన్యూస్ కింద ఒకసారి గమనిస్తే ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1,341 కోట్లు చూపిస్తా ఉన్నాడు. రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 1,342 కోట్లు చూపిస్తా ఉన్నారు. మరి ఇదే ఈ 10 నెలల కాలానికి సంబంధించి చూస్తే వచ్చింది ఎంత అంటే 196 కోట్ల రూపాయలు. అంటే రైతులను నీటి తీరువాతో ఈ 2 నెలల్లోనే బాధపోతున్నారు అని చెప్తున్నాడు. అంతే కదా, 10 నెలలకు కలిపి 196 కోట్లు వచ్చింది. మామూలుగా అంతకన్నా ఎక్కువ రాదు. 2023-24లో 52 కోట్లే వచ్చింది. ఆయనకు 196 కోట్లు 10 నెలల్లో వచ్చింది. దాన్ని 1,342 కోట్లు ఈ 2 నెలల్లో పెంచబోతున్నాడు అని చెప్పి రివైజ్ ఎస్టిమేట్లు చూపిస్తా ఉన్నాడు పెరుగుతుంది అని. అదే దాని అర్థము రైతులకు సంబంధించి శిస్తు రూపంలోనే లేదా సర్వే సెటిల్మెంట్ కింద భారం వేయబోతున్నారా, నీటి తీరువా కింద భారం వేయబోతున్నారా, లేకపోతే మేము సర్వే ఫ్రీగా చేసాం రైతులందరికీ కూడా, ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ సర్వేలన్నీ ఫ్రీగా చేసాం, వీళ్ళు ఏమన్నా సర్వే బాధపోతున్నారా? మరి ఈ 2 నెలల్లోనే ఏ రకంగా దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు ఏ రకంగా వసూలు చేయబోతున్నారు? అది కూడా ఒకటి ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంకొకటి కూడా చెప్తాం, మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 2024-25లో ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు గమనించండి, 2023-24లో అంటే మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఫైనల్ ఇయర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,330 కోట్ల రూపాయల కింద కనిపిస్తుంది. ఒకసారి ఈ 10 months పీరియడ్ కంపేర్ చేస్తే యాక్చువల్ ఫిగర్స్, కాగ్ ఆడిటెడ్ యాక్చువల్ ఫిగర్స్ కంపేర్ చేస్తే గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది? 10 నెలల కాలంలో లాస్ట్ ఇయర్ 10 నెలలు 2023-24 ఈ సంవత్సరానికి సంబంధించిన 10 నెలల కాలం 2024-25కు సంబంధించిన 10 నెలల కాలంలో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మేము 20,942 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 10 నెలల కాలంలో 10,854 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా -48%. అంటే మా చివరి ఇయర్లో ఈ 10 నెలల పీరియడ్కి సంబంధించి మేము 20,942 కోట్లు మేము ఖర్చు చేస్తే
అదే 10 నెలల పీరియడ్లో ఈయన 10 నెలల కాలంలో 10,854 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అని అంటే -48%, -48%. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇదే ఎస్టిమేట్ ఫిగర్ నెక్స్ట్ 2 నెలల్లో రివైజ్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 2 నెలల్లో ఏకంగా 10,854 కోట్లు కాస్త 24,072 కోట్లు చూపిస్తా ఉన్నాడు. అంటే 2 నెలల్లో మరో 14,000 కోట్లు తాను ఖర్చు చేయబోతున్నాడని చెప్తున్నాడు. అదే మా ఫిగర్లు చూడండి. 10 నెలల కాలంలో మేము 20,000 కోట్లు, 20,942 కోట్లు ఉంటే మేము ఆ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 23,330 కోట్లకు మేము యాక్చువల్ ఖర్చు చేసినాం. అంటే ఎవడైనా నమ్ముతాడు, రీజనబుల్గానే ఉంది. 21,000 కోట్లు 10 నెలల్లో చేసినారు, 23,330 కోట్లు సంవత్సరం అయిపోయే లోపల చేయడం అంటే రీజనబుల్గా జరుగుతుంది. కానీ ఏకంగా 10,854 కోట్లు ఏందండి, 24,072 కోట్లు అంటే మాకన్నా 3.18% ఎక్కువగా తాను ఖర్చు చేసినాను అని చెప్పి చూపించడానికి ఏకంగా రివైజ్డ్ ఎస్టిమేట్లో 15,000 కోట్ల రూపాయలు తాను ఖర్చు చేయబోతున్నాడని చూపించాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సార్, 2025-26కి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ 24,000 కాస్త 40,000 కోట్లు ఖర్చు చేస్తామని చూపిస్తున్నారు. అయ్యో చంద్రబాబు, ఏమి స్వామి ఈ లెక్కలు స్వామి, ఏమి స్వామి. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసం చేస్తూ ఉంటే, అబద్ధాలు చెప్తా ఉంటే నేను ఏం చెప్పాలి ఈ మనిషిని? ఇవన్నీ కూడా మొత్తం లెక్కలన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రం సొంత ఆదాయాలు అంటే ఎస్ఓఆర్లు పెరగలేదు, హుటాహుటిన పెరక్కపోగా హుటాహుటిన మేం చివరి సంవత్సరంలో వచ్చిన దానికి మ్యాచ్ చేస్తే చాలా గగనంగా కనిపిస్తూ ఉంది. అలాగే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా మేము 23,330 కోట్లు ఖర్చు చేస్తే ఈయన గణనీయంగా దాంట్లో తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? జిఎస్డిపి 12.94% పెరుగుతుంది అని. ఎలా పెరుగుతుంది స్వామి? రెవెన్యూస్ ఒకవైపున తగ్గుముఖం ఉన్నప్పుడు జిఎస్డిపి ఏ రకంగా పెరుగుతుంది? ఎలా సాధ్యమవుతుంది? మూలధన వ్యయం ఎస్కలేట్ చేసి 2023-24 కన్నా 3.18% అధికంగా పెంచి చూపిస్తూ ఉన్నారు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఎస్కలేట్ చేసి 2023-24 కన్నా 9.5% ఎక్కువగా పెంచి చూపిస్తూ ఉన్నారు. వీటి అన్నింటినీ పెంచి ఏకంగా జీడిపిని కూడా జిఎస్డిపిని కూడా ఏకంగా పెంచి 12.94% నమోదవుతుంది అని చెప్పి అది కూడా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2025-26 అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 3,22,359 కోట్ల బడ్జెట్ కూడా ఎలా సాధ్యము? ఇది అంకెల గారడి కాదా? ఇవన్నీ కూడా మోసం కాదా? మళ్ళీ దీన్ని బాహుబలి బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది. ఇంచేపట్టిందబ్బా. మరి ఈ మేరకు టైం కేటాయించకపోతే, ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకి ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతా ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం?
ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 hour 2 గంటలు నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి